హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వినాయకుని నిమజ్జన అయితే అయిపోయినట్టే ఉందండి. కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ ట్రాఫిక్ అండి బాబు. అసలు జర్నీస్ చేయాలంటే ఈ టైంలో ఇంకా భయం వేస్తుంది. క్యాబులు దొరకవు, తర్వాత స్టేషన్కి చేరుతామా లేదా ఇన్ టైంలో అని అనిపిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే, ఈ వీకెండ్ అయితే నేను ఊర్లో లేనండి, ఊరికి వెళ్ళానమాట. సో మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత బాగా అలసిపోయానండి. నిజంగా చాలా అలసటగా అనిపించింది. అందుకనేసి వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇప్పటి నుంచి ట్రై చేస్తానండి మ్యాక్సిమం. ఎందుకంటే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. అందుకనేసి నాకైతే పర్టికులర్గా నిజంగా చెప్పాలంటే షూట్ చేయాలనే ఇంట్రెస్ట్ రాలేదు, దీని మీద మనసు రాలేదు కొద్ది రోజులు. నిజంగా కాస్త టైం అయితే తీసుకున్నానండి బాగానే. బట్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. రోజు వీడియోస్ పెడితే నాకు కూడా నిజంగా బాగుంటుంది, మైండ్ కూడా బాగుంటుందని అనిపిస్తుంది. ఇవాళ అయితే గార్డెన్ చూపిస్తూ ఉన్నానండి. యాక్చువల్గా చాలా రోజుల కిందటిది ఇది. మేబీ ఒక 1 వీక్ పైనే అయి ఉంటుంది నేను ఈ వీడియో షూట్ చేసి. అప్పట్లో మనకి హైదరాబాద్లో చాలా వర్షాలు ఉన్నాయన్నమాట, డైలీ వర్షం పడేది. సో అప్పుడు గార్డెన్ గ్రీనరీగా చాలా చాలా అందంగా ఉంది. అందుకనేసి వీడియో తీశాను. ఇక్కడ మనకి గులాబీ చూపిస్తూ ఉన్నాను కదండి. ఇవన్నీ కూడా చాలా వరకు మొక్కలు నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక నర్సరీ ఉంది, అక్కడ తీసుకున్నాను కొన్ని. తర్వాత మ్యాక్సిమం నేను జేఎన్‌టీయూ దగ్గర నర్సరీ ఉంటుందండి, అక్కడే తీసుకున్నాను. తమలపాకు చెట్టు కూడా చాలా బాగా ఉంది. వర్షాకాలం మెయిన్ ఏంటంటే మనకి తమలపాకు చెట్టు బాగా ఉంటుందండి గ్రోత్. ఆ తర్వాత ఇక్కడ మొక్క ఒకటి నేను మల్బరీస్ స్టెమ్ కట్ చేసి గుచ్చి పెట్టాను, చూడాలి అది ఎలా ఉంటుంది అనేసి. మందారం, వైట్ మందారం అయితే చాలా చాలా బాగా వస్తూ ఉన్నాయండి. ఇవాళ అయితే యాక్చువల్గా పండగకి ముందు అనమాట, వినాయక చవితికి ముందు. సో నేను అప్పుడు ఏం చేశానంటే కొన్ని క్లీనింగ్ పనులు అయితే పెట్టుకున్నానండి. ఓపిక లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే మైండ్ బాగుంటుందేమో అని అనిపించింది. ఓపిక కంటే కూడా మైండే, రెస్ట్ లేదు మైండ్కి అని అనిపించింది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువగా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కొంచెం స్ట్రెస్గా అలా ఫీల్ అయినప్పుడు నేను ఎక్కువగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానన్నమాట. వంటింట్లో ఏవైనా మసాలా పౌడర్స్ అలా అయిపోయినా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. లేదంటే ఇలాగా షెల్ఫ్స్ క్లీన్ చేసుకోవడము, మొక్కలు క్లీన్ చేయడం, పైకి వెళ్ళి అలా చేస్తూ ఉంటాను. ఇవాళ అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ షెల్ఫ్ లైనర్స్ నేను ఐకియాలో తెచ్చుకున్నానండి. నేను లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు ఐకియాలో తెచ్చుకున్నాను అనమాట. ఇప్పటి వరకు కూడా నేనైతే ఇవి సెట్ చేయలేదు, బట్ ఇప్పుడైతే ఫైనల్లీ యూజ్ చేస్తూ ఉన్నాను. ఓవరాల్గా నా దగ్గర ఇవి 6 ఉన్నాయన్నమాట. సో నాకేంటంటే ఇంకా ఇక్కడ కప్బోర్డ్లో బీరువాలు అలా నా దగ్గర లేవండి. సో నేను వాల్కి ఉన్న ఆల్రెడీ ఫిక్స్ చేయించుకుంటాం కదా మనం ఇల్లు కట్టేటప్పుడు, అలాంటి షెల్ఫ్సే ఉన్నాయి. సో వాటిలో నేను బట్టలు పెడుతూ ఉంటాను కాబట్టి నాకు ఒక్కొక్కసారి రెయినీ సీజన్లో కంటిన్యూగా ఇలాగా 10 డేస్ 15 డేస్ రెయిన్స్ పడితే ఏంటంటే నాకు షెల్ఫ్లో కొంచెం ఒకలాంటి చెమ్మ స్మెల్ అయితే వస్తుందన్నమాట, చెమ్మ వాసన వస్తూ ఉంటుంది. సో అందుకోసము నేను చాలా రోజులు అంటే 2-3 ఇయర్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది విషయం ఏంటంటే, మనకి గోడకి ఇట్లా వాల్ ఉంటుంది కదా, అది అవుటర్ వాల్ అండి. నేను ఇప్పుడు బెడ్రూమ్కి వాల్ చూపిస్తున్నాను కదా, కప్బోర్డ్ వాల్ అవుటర్ వాల్ అవ్వడం వల్ల మనకి ఆ వాటర్ కంటిన్యూగా వర్షం పడుతూ ఉంటే లైట్గా చెమ్మ చేరుతుందన్నమాట, వాటర్ కొంత అబ్జార్బ్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి లోపల ఉన్న బట్టలన్నీ కూడా కొంచెం చల్లగా అలా అయిపోతాయి. అందుకనేసి నేను మెయిన్ ఆ వాల్కి ఒకవేళ తడి వచ్చేసినా కూడా ప్రాబ్లం ఉండకుండా ఉండాలని ఫస్ట్లో అయితే గోడకు ఆనిచ్చి పెట్టేసేదాన్ని బట్టలు ఏవైనా కూడా. ఇప్పుడు కాస్త తెలిసిందనమాట ఎక్స్పీరియన్స్ వల్ల. సో నేను వాల్కి ఎప్పుడు ఆనిచ్చి పెట్టను, చాలా వరకు కొంచెం ముందుకు పెడతాను అనమాట, ఫ్రంట్కి పెట్టుకుంటాను కబోర్డ్లో. అప్పుడైతే దాని నుంచి మనము ఆ తడి బట్టలకి తగలకుండా అవాయిడ్ చేయొచ్చు. మీకు ఈ టిప్ హెల్ప్ అవుతుందంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి వాల్స్ ఉండేటైతే, అవుటర్ వాల్ అయితే కనుక ఎస్పెషల్లీ ఇలా పెట్టుకోవడమే బెస్ట్ అనమాట. అందులోనూ ఇలా పేపర్స్, అలా న్యూస్ పేపర్స్ వేయకుండా ఇలా షెల్ఫ్ లైనర్స్ తెచ్చుకొని మనం వేసుకుంటే మనకి రిపీటెడ్గా మార్చే పని ఉండదు, తొందరగా డస్ట్ స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట న్యూస్ పేపర్స్ వేస్తే. ప్లస్ కలర్ కూడా న్యూస్ పేపర్స్ చేంజ్ అవుతాయి, కంపల్సరీ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలా షెల్ఫ్ లైనర్స్ ఎస్పెషల్లీ నాకు కొంచెం రేట్ ఎక్కువగా అనిపించినా కూడా ఐకియా అవి చాలా బాగా నచ్చాయండి. దుమ్ము వాసన రావు, దీనికి ఒకలాంటి స్మెల్ ఉంటుంది ఈ షెల్ఫ్ లైనర్కి.
సో దానివల్ల నాకు షెల్ఫ్ అంతా కూడా కొంచెం ఫ్రెష్గా అనిపించిందండి. నిజంగా నాకైతే అలా అనిపించింది. అందుకనేసి నేను అప్పుడు కొన్ని అలా ఒక్కసారిగా తెచ్చుకోవడం మనకి కష్టం అనిపిస్తే అప్పుడు కొన్ని ఒక్కొక్క మంత్ ఒక 5, 6 అలా ఒకసారి అయితే 10 తెచ్చుకున్నాను. అలా కొంచెం కొంచెంగా అలా తెచ్చుకొని చేంజ్ చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ అన్ని షెల్ఫ్స్లోనూ, ఇంట్లో ఉన్న అన్ని షెల్ఫ్స్లోనూ కూడా న్యూస్ పేపర్స్ తీసేసి ఫైనల్గా ఇవన్నీ వేసేసానండి. ఇప్పుడైతే ఇంకా కొత్తగా తెచ్చే పని అయితే లేదు. ఫస్ట్ నేను ఏం చేశానంటే కిచెన్లో ఫస్ట్ వేసుకున్నా, కిచెన్ షెల్ఫ్స్లో వేసాను, అది ఇంపార్టెంట్ కదా. ఆ తర్వాత ఇప్పుడు నేను బెడ్రూమ్స్లో ఇలా చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. నాకేంటంటే ఒక్క షెల్ఫ్కి ఒకటి కంప్లీట్గా పడుతుంది, కొంచెం మిగులుతుందనమాట, ఒక 1 feet అంతా. సో నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కావాల్సినంత ఒకటి కంప్లీట్గా అయిపోతుందని అనుకోవాలి, అలా లెక్క వేసుకొని నేను తెచ్చుకున్నాను అనమాట. చాలా తక్కువ చిన్న సైజే అనిపిస్తాయండి ఈ రోల్స్, బట్ చాలా బాగా హెల్ప్ అవుతాయని అనిపించింది, అందుకనే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ షెల్ఫ్ లైనర్స్ మనకి 199 అండి ఈచ్ వన్. ఎవరికైనా తెలియకపోతే హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను. ఇలా కబోర్డ్స్లో మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకున్నాను ఇవాళ. మొత్తం మీకు చూపిస్తున్న వీడియో అంతా కూడా నాకైతే 3 to 3.5 hours పట్టిందండి. నేను ఒక 1 hourలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. ఇంకా స్టార్ట్ చేస్తే ఎండ్ చేయడము మన చేతుల్లో ఉండదన్నమాట. ఏదో ఒకటి ఇంకా అడిషనల్గా మనకి కొన్ని పనులు యాడ్ అయిపోతూ ఉంటాయి సైమల్టేనియస్గా. సో అలాగే నేను ఇవాళ అయితే నాకు 3.5 hours పట్టింది. నిజంగా చాలా టైం పట్టింది. ఎందుకు అలా టైం పట్టింది అంటే మళ్ళీ పక్కన కొన్ని బెడ్షీట్స్ చేంజ్ చేయడము, అవి ఇక్కడ కొన్ని బెడ్షీట్స్ బ్యాగుల్లో పెట్టడము, ఇవన్నీ కొన్ని అడిషనల్ వర్క్స్ వేరేవి కూడా యాడ్ అయిపోయి అన్నీ ఒకటేసారి చేసుకున్నాను. కాబట్టి స్టార్ట్ చేసిన టైంకి ఎండ్ చేసిన టైంకి 3.5 hours టైం పట్టిందండి. ఇలాగ షెల్ఫ్ లైనర్స్ కావాల్సినంత మెజర్మెంట్ చూసుకొని సిజర్స్తో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా డ్రెస్సెస్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నానండి. నేనైతే నార్మల్గా ఇలాగా గంజి బట్టలు ఉంటాయి కదా, స్టార్చ్ పెట్టే డ్రెస్సెస్కి రివైవ్ లిక్విడ్ తీసుకుంటానండి. నేను మామూలుగా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుంటాను. రివైవ్ లిక్విడ్తో మా మెయిడ్తో పెట్టించుకుంటాను, ఇంకా ఐరన్కి ఇచ్చేస్తానమాట. సింపుల్గా అయిపోతుంది రివైవ్ లిక్విడ్ అయితే. స్టార్చ్ పౌడర్ అయితే కొంచెం మనం మిక్స్ చేసుకోవడము కొంచెం కష్టంగా ఉంటుంది, అలవాటు లేని వాళ్ళకి ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. రివైవ్ లిక్విడ్ అయితే జస్ట్ ఒక మూత అలా వేసేసుకొని మనం ఎన్ని బట్టలు వేస్తామనే దాన్ని బట్టి పెట్టేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. ఇప్పుడైతే ఫైనల్గా ఒక షెల్ఫ్ అయితే సర్దాను, జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను. చిన్న చిన్న టిప్స్ ఈ వీడియోలో. మెయిన్ బట్టలు పెట్టుకునే ర్యాక్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది కూడా, ఎలా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మొత్తం ఇంకా 3 shelves కూడా నెక్స్ట్ అంతా కూడా, అదంతా ఇంకా లెంగ్తీ అయిపోతుందని మీకు చూపించలేదు, కానీ అంతా నాకు ఎలా కన్వీనియంటో అలా సర్దుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ షెల్ఫ్లో కొంచెం ఫ్రెష్ స్మెల్ ఉండాలి అంటే ఫ్రెషనర్ కూడా పెట్టాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి, సిలికా జెల్స్. ఈ సిలికా జెల్స్ మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి, బోల్డ్ అని ప్యాకెట్స్ వస్తాయి. రేట్ అయితే రీజనబుల్లే అండి, నాకు గుర్తులేదు, బట్ సిలికా జెల్స్ అని టైప్ చేస్తే మనకు అమెజాన్లో కనిపిస్తాయి. సో ఇవేంటంటే ఈ శాచెట్స్ మనము యాజ్ ఇట్ ఈస్గా ఇలాగా ఒక్కొక్క షెల్ఫ్లో 3 to 4 వేస్తానండి. అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల మనకి అందులో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే బట్టలకి చెమ్మ పట్టడము, తర్వాత కొన్ని ఇంకా కబోర్డ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని ఇళ్లలో మొత్తం చెమ్మ వచ్చేసి బట్టలన్నీ కూడా తడిచిపోయి బూజు పట్టే స్టేజ్కి వచ్చేస్తాయండి. సో అందుకనేసి మనము ఎందుకైనా మంచిది వర్షాకాలం ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, వెనకలు ఏదైనా నెమ్ము చేరిందా అలా అనేసి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది రిఫ్రెషింగ్ కోసము ఒకటి చిన్న ఫ్రాగ్రెన్స్ శాచెట్ అయితే నేను కావేరీ ఎంపోరియం బెంగళూరులో తీసుకున్నానండి. సో అది కూడా పెట్టేశాను. కొంచెం వర్షాకాలం కదా, స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కబోర్డ్స్లో, అందుకని తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా బ్యాగ్స్ ఆర్గనైజింగ్ కోసము నేను ఐకియాలోనే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇందులో సైజెస్ ఉంటాయి మనకి. నేను ఇప్పుడు చూపిస్తున్న ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, ఇవి ఒక సైజు ఉంటాయి. బ్లాక్ కలర్ వచ్చినవి ఇంకొక సైజు ఉంటాయండి, చాలా పెద్ద సైజు బ్లాక్ అయితే. అవి మనకి ఇలా ఉలన్ బెడ్షీట్స్ పెద్ద పెద్దవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నాకైతే ఇవి సరిపోతాయని తీసుకున్నాను. ఇందులో నేను ఉలన్వి మొత్తం ఒక దాంట్లో, తర్వాత స్వెటర్స్ అన్నీ ఒక దాంట్లో, బెడ్షీట్స్, బెడ్ స్ప్రెడ్స్ ఇలాగా డిఫరెన్షియేట్ చేసి
దానికి సపరేట్గా పెట్టుకుంటానన్నమాట. దానివల్ల ఏంటంటే నేను ఏ సీజన్లో ఏది కావాలో అది ఎగ్జాక్ట్గా ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే ఎవ్రీ సీజన్ ఇప్పుడు వింటర్ అనుకోండి, కంప్లీట్ అయిన తర్వాత ఉలెన్ బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలా ఇందులో పెట్టి ఒక కర్పూరం చిన్న ట్యాబ్లెట్ వేసేసామంటే నెక్స్ట్ ఇయర్ మనం వింటర్కి యూస్ చేసుకున్నా కూడా నిజంగా ప్రాబ్లం లేదండి, డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం అయితే ఇలాంటి బ్యాగ్స్లో పెట్టడం వల్ల అస్సలు ఉండదు. ఒకసారి తప్పకుండా ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి, చాలా చాలా హెల్ప్ఫుల్. నాకైతే నిజంగా ప్రతిసారి బట్టలు వాష్ చేయడం ఇలాంటివన్నీ బెడ్షీట్స్ కానీ వాష్ చేయడం నాకు నిజంగా తగ్గింది. వాటర్ని వేస్ట్ చేయడం కూడా తగ్గుతుందండి. నిజంగా ఇలాంటివి మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇప్పుడు ఇంకా మా వారిది కూడా షెల్ఫ్ క్లీన్ చేసేసి తర్వాత షెల్ఫ్ లైనర్స్ వేసి నీట్గా సర్దేశాను. ఒక లుక్ వేసేయండి మీరు కూడా. నాకు ఎలా కన్వీనియంటో అలాగ సర్దుకున్నాను. పక్కాగా సూపర్గా ఆర్గనైజ్ చేసుకున్నానని చెప్పను నేను, ఎందుకంటే నాకు ఎలా వీలవుతుందో అలా సర్దుకున్నాను అంతవరకే. బట్ చిన్న చిన్న టిప్స్ మీకు హెల్ప్ అవుతాయని చెప్తూ ఉన్నానండి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇదేంటంటే క్యాంఫర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇందులో చిన్న చిన్నవి. అవి కూడా మనకి అమెజాన్లో దొరుకుతాయి. అది హ్యాంగ్ చేసుకున్నా కూడా మనకి పట్టు చీరల్లో కానీ బట్టల్లో కానీ మంచి స్మెల్ వస్తుందన్నమాట. నేను ఇవాళ అయితే ఇలాగా కబోర్డ్లో ఫ్రెషనర్సే పెడుతూ ఉన్నానండి, ఏమైనా ఫ్రాగ్రెన్స్వి పెడుతూ ఉన్నాను. కొంచెం బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనే యూస్ చేస్తూ ఉన్నాను. మీరు అలా నచ్చకపోతే అలాంటి స్మెల్స్ మామూలుగా కర్పూరం కూడా పెట్టుకోవచ్చు, చాలా చాలా మంచిది. కర్పూరం పెట్టుకుంటే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇవాళ ఇంకా యాక్చువల్గా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు చేశాను ఇలాగ పకోడీ. మా బాబు అయితే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది అమ్మ అన్నాడు. సో ఇవాళ అయితే నేను ఫస్ట్ ఆనియన్స్ వేసానండి, పొడుగ్గా తరుక్కోవాలి. పచ్చిమిర్చి వేసాను, ఆ తర్వాత కరివేపాకు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, సాల్ట్ వేసాను. సోడా పొడి అస్సలు వేయకండి ఎందులోనూ కూడా, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం కారం పొడి కూడా వేసాను, స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అనేసి. ఆ తర్వాత ఇంకా శనగపిండి. ఈ శనగపిండి కూడా నేను శనగలు తెప్పించుకున్నానండి, కిరాణా షాప్లో తెప్పించుకున్నాను. శనగలు తెప్పించి 1 kg పిండి మిషన్కి ఇచ్చి శనగపిండి తయారు చేయించుకున్నాను. సో ఇది చాలా న్యాచురల్, ఇంకా మనకి ఏవి మిక్స్ అయి ఉండవు, అందులోనూ చాలా ఫ్రెష్, టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. ఒకసారి తప్పకుండా మీరు ఇలాగ శనగలు తెప్పించుకొని శనగపిండి తయారు చేసుకోండి, ఆ డిఫరెన్స్ మీకైతే బాగా తెలుస్తుంది. బయట మరి ఎలా చేస్తారో ఏమో కానీ ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ రాదు, మరి ఏమేమి మిక్స్ చేస్తారో మనకైతే తెలీదు. బట్ అమ్మ అయితే ఊళ్ళో ఇలాగే చేసేవారు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ అమ్మతో కలవడం కుదరట్లేదు కాబట్టి నేనే చేయించుకుంటూ ఉన్నాను అనమాట. పెద్దగా కష్టపడేది ఏం లేదండి, శనగలు తెప్పించి డైరెక్ట్గా పిండి మిషన్కి ఇచ్చామంటే శనగపిండి తయారైపోతుంది. ఎక్సెస్గా ఉన్నది నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే శనగపిండి యాడ్ చేసుకున్నాను, ఆ తర్వాత కొంచెం బియ్యం పిండి 1 or 2 స్పూన్స్ అంతే, ఎక్కువ మరీ అవసరం లేదు. అలా వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా ఆనియన్స్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి వాటర్ ఎంత వేయాలి అనేది తెలుస్తుంది. ముందే వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి, క్రిస్పీగా రావు. అందుకనేసి ఫస్ట్ ఆనియన్స్ అన్నీ నీట్గా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ ఎంత కావాలో అంత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. మీకు బాగా క్రిస్పీగా కావాలి అంటే బాగా గట్టిగా తడుపుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ వేసుకొని నేను చూపించినంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మాత్రం ఫస్ట్ టైం పకోడీ చేస్తూ ఉన్నా కూడా ఆనియన్ పకోడీ ఎస్పెషల్లీ ఇలా ట్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా కుదురుతాయండి. ఇందులో ఇంకా మనము బచ్చలి ఆకు కూడా చిన్న చిన్నగా తరిగి వేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. బట్ ఇవాళ అయితే నా దగ్గర బచ్చలి ఆకు లేదు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సూపర్ పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను ఎప్పుడు బజ్జీలు చేసా కూడా లేకపోతే పకోడీ చేసా కూడా పక్కాగా కుదురుతాయి. అందులో వడలు కూడా అంతే, అలసంద వడలు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాను. ఒకసారి ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఆనియన్ పకోడీ చేయండి, చాలా చాలా నచ్చుతుంది మీకు. ఇంకా బయట తెచ్చుకునే థాట్ కూడా రాదు, మనం ఇలా పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తాం మనం తినేటప్పుడు. ఆ తర్వాత ఆయిల్ కూడా అండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాను. మొన్న రీసెంట్గా వీడియోలో ఒకరు అడిగారనమాట, ఒకటి సిసేమి ఆయిల్ తీసుకున్నానండి, ఇంకొకటి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఒక మంత్ ఏం చేస్తానంటే గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటాను, సన్ఫ్లవర్ ఆయిల్, లేకపోతే ఇంకొక మంత్ అలా మారుస్తూ ఉంటాను, అంతే ఆయిల్స్ మారుస్తూ ఉంటాను.
ఎక్కువగా నువ్వుల నూనె తీసుకుంటూ ఉంటానండి. ఎవ్రీ మంత్ ఉండేలాగా ట్రై చేస్తాను. ఎందుకంటే నువ్వులు మనకి కాల్షియంని ఇస్తాయి కదా, అందుకోసం. ఇలా డీప్ ఫ్రైస్లో చేసుకున్నా కూడా ఏం పెద్ద ఆడ్ స్మెల్ అలా ఏం రాదు. చాలా చాలా బాగుంటాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో కూడా, ఆయిల్స్తో కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా కొన్ని మంత్స్ నుంచి ఇలాగే చేస్తూ ఉన్నాను. నాకైతే ప్రాబ్లం రాలేదండి. ఇలాగ ఫ్రెష్ ఆయిల్స్ తీసుకోవాలి. బ్రాండెడ్ ఆయిల్స్ మరి ఎప్పుడు ప్యాక్ చేసి ఉంటారు, అవన్నీ చూసుకొని తీసుకోండి. ఏదైనా పర్వాలేదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ మనకి దగ్గరలో ఉండి కొంచెం బాగా చేస్తూ ఉన్నారు, మన కళ్ళతో చూస్తే అవి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేసి మనకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అలాంటివి తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎక్కువ ప్రైస్ ఎలాగో పెడతాము, అందుకని చెప్తూ ఉన్నాను. ఇలా డీప్ ఫ్రై చేయాలి అని అనుకుంటే మనము పాన్ చిన్నది తీసుకొని ఆయిల్ కూడా అవి మునిగేంత వరకు మాత్రమే వేసుకొని వేడి చేసి డీప్ ఫ్రై చేస్తే బెటర్ అండి. ఎందుకంటే నాకు ముందు తెలియక ఫస్ట్లో నేను ఏం చేసేదాన్ని అంటే పాన్ మొత్తం నిండుగా ఆయిల్ తీసుకొని వడియాలు అలాంటివి వేయించేదాన్ని. ఇంకా వడియాలు వేయించడానికైతే మనం పాన్లో చాలా తక్కువ ఆయిల్ తీసుకోవచ్చు. ఒక్కొక్క వడియం కానీ 2-3 వడియాలు కానీ అలా వేయించుకొనేలాగా ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ అది యూస్ చేయకుండా ఉంటే బెటర్. బట్ ఇలా పకోడీలు అవి చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాం కదా. ఇది కూడా అంతే. నేను ప్యాన్లో చూడండి, మీరు చూస్తూ ఉంటే సగం కంటే తక్కువే వేశాను. అలా తీసుకొని మిగతాది మళ్ళీ డీప్ ఫ్రై చేయకుండా మిగిలింది మళ్ళీ ఏదైనా తిరగమాతలకి పోపు పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటూ ఉన్నానండి. ప్రస్తుతానికైతే నేను అలా యూస్ చేస్తూ ఉన్నాను. కొంతవరకు మనకి ఏమంటారు, అవాయిడ్ చేసినట్టు అవుతుందన్నమాట. డీప్ ఫ్రైస్ చేసిన ఆయిల్ మళ్ళీ యూస్ చేయకుండా ఉండడమే బెటర్ కదా, అందుకనేసి ఇలా ఫాలో అవుతూ ఉన్నాను. చూస్తూ ఉన్నారు కదా, పకోడీ చాలా చాలా టేస్టీగా కుదిరాయి. నాకు ఇప్పుడు చూస్తూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. బట్ మంత్కి ఒక్కసారి 2 సార్లు డీప్ ఫ్రైస్ పెట్టుకున్నానండి, అంతకుమించి చేయటం లేదు. సో ఇలాగా ఫైనల్గా కొంచెం పచ్చిమిర్చి కూడా కొంచెం అలా ఘాటు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకుంటే గ్రీన్ చిల్లీ అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలి, ఇది 3 to 4 months వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అసలు బోజు పట్టదు, కలర్ చేంజ్ అవ్వదు, సూపర్ ఉంటుందండి. టేస్ట్ కూడా మారదు. నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయితే కనుక తప్పకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపించబోతూ ఉన్నాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.